కాకినాడ నగరాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములుగా మారాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని 12వ సర్కిల్ పరిధిలో 43వ డివిజన్లో కమిషనర్ పర్యటించి పారిశుద్ధ్య పనులను సమీక్షించారు. పర్యటనలో ఆయన చెత్త సేకరణ, వీధుల పరిశుభ్రత, మురుగు నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. రోడ్డుపై చెత్త పారేయకుండా ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా అందించాలని ప్రజలకు సూచించి పారిశుద్ధ్య కార్మికులకు ఈ విషయంలో అవగాహన కల్పించారు. త్రాగునీటి సరఫరా సాంద్రతను పరిశీలించిన కమిషనర్ 43వ డివిజన్లో నివాసీ రిటైర్డ్ ఉద్యోగి సెర్మెంట్కి వెళ్లి కుళాయి ద్వారా వస్తున్న నీటి నమూనాను తనిఖీ చేశారు. నీరు పూర్తిగా శుభ్రంగా అందటం లేదన్న స్థానికుల అభిప్రాయాలను స్వీకరించిన కమిషనర్ వెంటనే సంబంధిత అధికారులను చర్యలు తీసుకోమని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడమే మా ప్రధాన లక్ష్యం. త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు కొనసాగుతున్నాయి. పరిశుభ్రమైన నగర నిర్మాణంలో ఉద్యోగులు, సిబ్బందితో పాటు ప్రజలు కూడా బాధ్యత వహించాలని తెలిపారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ కెటి సుధాకర్, ప్రజా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి పృథ్వీచరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సతీబాబు, ఏఈ సుజయ్, 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సన్నీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనం ఏదైతే కర్ర ఉందో అది కొంత ఓపెన్ డ్రైన్ ఉంటే ఇలా తీసి వెళ్ళిపోతుంది తప్పించి అట్లా క్లోజ్ చేసేస్తే కర్ర లోనికి వెళ్ళదు, దాంట్లో ఉండిపోతుంది, బయటకు అవకాశం ఉంటుంది. అంటే ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డ్రైన్ ఏదైనా మీరు కారు బయటకు పెట్టుకున్నప్పుడు మధ్య చిన్న హోల్ ఉంచినట్లయితే ఆ కర్రతో పెట్టి మనం బయటకు తీసే అవకాశం ఉంటుంది. అది కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఈ డ్రైన్స్లో కొంత చెట్ల వల్ల ఆకులు రాలిపోయి ట్రైన్లో పడుతుందని చెప్పారు. అవి కూడా లేకుండా ఎప్పటికప్పుడు మేము క్లీన్ చేయడానికి జరుగుతుంది. అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కలుపుతున్నాం. ఈరోజు యాక్చువల్గా ఈ పార్క్ వచ్చాము, రేపు గాంధీనగర్ పార్క్ వెళ్ళి అక్కడ కూడా పరిశీలిస్తున్నాం. పరిశీలించి ప్రజలకి తగిన అందుబాటులో చర్య తీసుకోవడం జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే వాటర్ ట్యాప్స్ ఉన్నాయో అనాథరైజ్ ట్యాప్స్ ఎక్కువైపోతున్నాయి. అనాథరైజ్ ట్యాప్స్ని రెగ్యులర్ చేసుకోవడానికి కలెక్టర్ గారు 10వ తేదీ వరకు టైం ఇచ్చారు. ఈ 10వ తేదీలాగా మరి అనాథరైజ్ ట్యాప్స్ని ఎందుకు రెగ్యులర్ చేసుకోవచ్చున్నాము. 10వ తేదీగా ఎవరైనా రెగ్యులర్ చేసుకున్నట్లయితే మరి 15వ తేదీ నుంచి అట్లాంటి వరకు ట్యాప్ వాటర్ కూడా ఆపేస్తామని కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ చేసి జరిగింది. కాబట్టి ఎవరైతే ఉన్నారో అనాథరైజ్ ట్యాప్ వాళ్ళంతా కూడా ట్యాప్ పరిస్థితి రెగ్యులర్ చేసుకోవడానికి వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.